జనాలు నన్ను చూసినప్పుడు ఈ అమ్మాయి నడవలేదు, ఈ అమ్మాయి డిజేబుల్డ్, ఈ అమ్మాయి వల్ల కాదు అనుకోకుండా నన్ను చూడంగానే ఒక అచీవర్ కనిపించాలి సార్. కేవలం నీకో చేతిలో కాళ్ళ లేకపోతే నువ్వు వికలాంగురాలి కాదు. నీకు అలాంటి బాధ మనసులో పెట్టుకోకు. లివ్ లైక్ ఏ లైవ్ కరెంట్. ఈ జీవితానికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి, చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి, చిన్నప్పుడు నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళలేకపోయాను, చిన్నప్పుడు నాకు ఇలా దిగులుంది, అవన్నీ పెట్టుకోకు. ఫైట్ బ్యాక్ ఇన్ లైఫ్. ఒకే ఒక్క వ్యక్తి నన్ను పోరాటం చెయ్యి, నువ్వు ఫైట్ బ్యాక్ చెయ్యి. లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి, సవాళ్ళు వస్తాయి, కానీ ముందుకెళ్ళు అని చెప్పిన వ్యక్తి మా నాన్న. సో ఈ పోరాటం ఎప్పటికీ ఆపద్దు. ఇది మన లైఫ్. మీరు ఇచ్చే మాట, చేసే పని పర్ఫెక్ట్గా ఉంటే ఎంత దూరమైనా మీరు వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా మీరు ముందుకు సాగుతూ ఉండొచ్చు అనమాట. చాలామంది అనుకుంటారు చిన్నప్పుడు నేను చాలా పెద్ద ఫెయిల్యూర్, లేదా నేను ఇంజనీరింగ్ చదువుతూ తక్కువ మార్క్స్ వచ్చే, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను డ్రాప్ అవుట్ అని చెప్పి. చాలామంది ఇక్కడ యువత ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కూడా ఉండొచ్చు. మీ అందరికి తెలిసిన ఒక పేరు చెప్తాను, ఫిజిక్స్ వాలా. విన్నారా? ఫిజిక్స్ వాలా అలక్ పాండే అని చెప్పి ఒక అబ్బాయి ఐఐటి చదువుతూ డ్రాప్ అవుట్, ఇంజనీరింగ్ చదువుతూ డ్రాప్ అవుట్. 2014లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు టీచ్ చేయటం. 2024 ఇప్పుడు ఫిజిక్స్ వాలా అనేది ఇండియాలో పెద్ద బ్రాండ్ అది. సో మనం చిన్నప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్సా, కాలేజ్ డ్రాప్ అవుట్సా, మనకు చదువు సరిగ్గా రాదా, సంబంధం లేదు. మీరు ఏదనుకుంటే అది జీవితంలో సాధిస్తారు, ఏదనుకుంటే అది జీవితంలో మౌల్డ్ చేసుకుంటారు. మీకు ఈరోజు నా జీవితాన్ని నేను ఫాలో అయ్యే కొన్ని టెక్నిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. నేను పొద్దున నిద్రలేసే ముందు మీరు చూస్తున్నారు కదా, నేను రోజుకి దాదాపు 12 నుంచి 15 గంటలు పని చేస్తాను. గత 20 సంవత్సరాల నుంచి నేను తీసుకున్న బ్రేక్స్ అంటే ఏం లేవు. ఆల్మోస్ట్ ఎవ్రీడే పని చేస్తాను. దానికి నేను ఫాలో అయ్యే టెక్నిక్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి, మనకి ఫ్యామిలీ సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు నేనున్నాను, వీల్ చైర్లో కూర్చుంటాను, కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి, సాయంత్రానికి భయంకరమైన నొప్పులు వస్తాయి. అందులో వెన్ యూ ఎంటర్ ఇంటూ 40 సంవత్సరాల వయసు అలా వచ్చేసరికి ఒక అమ్మాయి, ఒక వ్యక్తి, ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీల్ చైర్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తే ఖచ్చితంగా ఒక 2-3 గంటలు 4 గంటలు కూర్చోగానే నొప్పులు స్టార్ట్ అవుతాయి. కానీ నాకేం తెలుసా, నా మైండ్ అనేది నా బాడీని కంట్రోల్ చేస్తుంది. నా మైండ్, నా ఫోకస్ నా చేతిలో ఉంటుంది. నాకు ఎన్ని నొప్పులు వచ్చినా అవి నాకు అర్థం కావు, తెలియవు, వచ్చినా పట్టించుకోను. నా లక్ష్యం ఆ రోజు నాకు పూర్తవ్వాలనే గట్టిగా దృఢ సంకల్పంతో మార్నింగ్ టు ఈవినింగ్ అంతే కూర్చుంటాను. అదే నేను మేజర్గా చేసేదన్నమాట. అండ్ అక్కడ నేను స్విచ్ ఆఫ్ టెక్నిక్ అని ఒకటి వాడతాను. స్విచ్ ఆఫ్ అంటే ఇంట్లో ఒక సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య ఒకటి వచ్చింది, లేదా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ నేను అవి నా వర్క్లోకి రానివ్వను. ఇంట్లో పనులు ఇంట్లోనే, వర్క్ పని వర్కే. నా వర్క్ పని 100% పర్ఫెక్ట్గా చూసుకుంటా అనమాట. సో స్విచ్ ఆఫ్ అంటే మనం ఒక పని చేసేటప్పుడు, రకరకాల పనులు చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు 100% ఫోకస్ ఉండాలంటే మైండ్లో ఒక స్విచ్ అనేది ఉండాలన్నమాట. మనకు అనవసరమైన విషయాలను పక్కన పెట్టి ఆ పనికి సంబంధించిన అంశాలే 100% మనం ఫోకస్ చేయాలి. ఆ పనికి సంబంధించిన అంశాలే మనం 100% మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను దాన్ని చాలా ఎక్కువ ఫాలో అవుతాను. అండ్ నెగిటివ్ థాట్స్ నా బ్రెయిన్లోకి రాని. ప్రతి ఒక్కరికి నెగిటివ్ థాట్స్ వస్తాయి, నాకు కూడా వస్తాయి. వచ్చిన వెంటనే థాట్ని అక్కడే ఆపేస్తాను. ఇది నాకు అవసరమా? నేను ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి? నా లైఫ్లో నేను ఎంత టఫ్గా పని చేసుకుంటున్నాను కదా, ఒక నెగిటివ్ థాట్ రాగానే నేను ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పి ఆ థాట్ని పక్కన పెట్టేస్తాను, ఆ భయాన్ని పక్కన పెడతాను. అండ్ నేను ఇలా కనిపిస్తున్నాను కానీ నాకు చాలా ధైర్యం ఎక్కువ. కష్టం వస్తే, రియల్ టైం సిచ్యువేషన్ వస్తే నేను ఎలా అయినా స్ట్రాంగ్ ఉంటాను. నేను కొన్ని సందర్భాల్లో ఒక లక్ష్యం లేదా నాకు అనిపించిన ఐడియల్, ఒక గోల్ ఉంటే, అంటే నేను ఒక విషయాన్ని నమ్మాను అనుకోండి, దానికోసం ఎంత దూరమైనా పోరాడతాను. నాకు ఆ శక్తి దేవుడు ఇచ్చాడో లేదా డెస్టినీ ఇచ్చిందో నాకు తెలీదు. నా మనసులో ఒకటే అనిపిస్తుంది అనమాట. మనిషి
ఒక కారణం కోసం బతకపోతే, ఒక అంశంలో తన విలువ నిలబెట్టుకునేటట్టు బతకపోతే, ఒక గొప్ప విషయం కోసం మనిషి పోరాడపోతే ఆ జీవితంలో ఉన్న వ్యర్థం. ఒక అన్యాయం జరుగుతూ ఉంటే గనక చూస్తూ కూర్చున్నా మనం బతుకున్న వ్యర్థం అని నేను గట్టిగా నమ్ముతా. కాబట్టి ఆ టైంలో నేనేం ఆలోచించను. రెండోది, నాకేం కంఫర్ట్ లేకపోయినా, కంఫర్ట్ అంటే కొంతమందికి ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు, లేకపోతే అన్నం తినకపోతే ఈరోజు నేను స్పీచ్ చెప్పలేను. ఇలా చాలామందికి చాలా కండిషన్స్ ఉంటాయి. జ్వరం వచ్చింది అందుకే నేను ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాను. నాకు ఏది వచ్చినా సరే నా పని జరిగింది, అది పోస్ట్ పోన్ అవ్వదు. ఏది వచ్చినా సరే నా పోరాటం ఆగదు, నా డే ఆగదనమాట. ఎంత పెద్ద గొడవ అయినా ఏది జరిగినా సరే అది ఆగదు. సో ఇలాంటి కొన్ని 100% ప్రిన్సిపల్స్ కొన్ని ఫాలో అవుతాను. మీరు అనుకోవచ్చు ఇలా చేయొచ్చా, ఎవరైనా చేయగలరా అని. 99% నేను దీనిలో సక్సెస్ అవుతున్నాను. అండ్ రోజు పొద్దున్నే నిద్రలేసేటప్పుడు ఇది మీరు కూడా ఫాలో అవ్వండి. మార్నింగ్ నిద్రలేసేటప్పుడు జస్ట్ కళ్ళు మూసుకుని, ఇంకా కళ్ళు ఓపెన్ చేయకముందే ఈరోజు ఆ డే చాలా బాగుంటుంది, ఐఎమ్ గోయింగ్ టు డూ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్ అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్ అని చెప్పి మీరు నమ్మండి. దాన్నే ఆటో సజెషన్ టెక్నిక్ అంటారు. ఆటో సజెషన్ అంటే ఏంటంటే, నేను చాలా స్ట్రాంగ్, నా డే చాలా బాగా వెళ్తుంది, చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పి నమ్మారనుకోండి, ఆటోమేటిక్గా అదంతా సక్సెస్ అవుతుంది అనమాట. సో జీవితం అన్నాక మనకి ఎత్తుపలాలు, టఫ్ థింగ్స్, టఫ్ టాస్క్ వస్తాయి. కానీ మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకుంటున్నాం, మన మైండ్ని ఎలా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం, ఎలా ఫోకస్లో పెట్టుకుంటున్నాం, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను ఒకటి మీకు కొన్ని విషయాలు 100% మీతో చెప్పాలి. చాలామంది అనుకుంటారు నాకు ఈ ఛాలెంజ్ ఉంది అందుకే నేను చేయలేను. ఉదాహరణకి ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేదు. మా అమ్మ మా నాన్న నేను పలానా చదువుదాం అనుకుంటున్నా, మా అమ్మ మా నాన్న సపోర్ట్ చేయట్లేదు. కొంతమంది అంటారు మా ఇంట్లో డబ్బులు లేవని, కొంతమంది అంటారు మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఇంకొంతమంది అంటారు నాకు చదువు రాదేమో అయ్యో అనుకుంటారు. ఇవన్నీ ఫస్ట్ తీసి పక్కన పెట్టండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వు సాధించాలన్న తపనుంటే నిన్ను ఎవడు ఆపలేడు. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఒక చిన్న కథ చెప్తా, ఇది రియల్ స్టోరీ. మీరు ఈ వ్యక్తిని మీరు ఆంధ్ర చూడవచ్చు. నేను చెప్పిన అబ్బాయిని ఏదో ఒక రోజుకి మీ జిల్లాకు కూడా కలెక్టర్గా రావచ్చు. తన స్టోరీ చెప్తాను. తన పేరు స్మరణ్ రాజ్ అనమాట. తన పేరు స్మరణ్. బాగా చదువుతాడు చిన్నప్పుడు. ఐఐటిలో, మెడ్రాస్ ఐఐటిలో సీట్ వచ్చింది. మెడ్రాస్ ఐఐటిలో సీట్ వచ్చిన తర్వాత ఒకరోజు తనకి చివరికి క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా వచ్చేసింది. ఒకరోజు సడన్గా అబ్బాయి పడిపోయాడు. ఏంటా అని చూస్తే బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ అబ్బాయి స్కల్కి సర్జరీ చేశారు. మొత్తం బ్రెయిన్ సర్జరీ చేసి అబ్బాయి స్కల్ బోన్స్ తీసుకొచ్చి కొన్ని రోజులు అబ్బాయి పొట్టలో పెట్టి ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ నాన్న కోమాలో ఉన్న కొన్ని నెలలు ఫిజియోథెరపీ చేయించి ఆపరేషన్ చేయించి 2 ఏళ్ళ తర్వాత తను మళ్ళా కొంచెం నడవగలుగుతున్నాడు. ఆ టైంలో అబ్బాయికి అనిపించింది నేను ఐఏఎస్ అవుదాము అని. ఏది బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి స్కల్ సర్జరీ అయ్యి బయటకు వచ్చిన వ్యక్తి. ఆ అబ్బాయి తర్వాత కష్టపడి చదివి ఐఏఎస్ కొట్టాడు. ఏపీ క్యాడర్ ఐఏఎస్ అనమాట. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు స్మరణ్ రాజ్ అని చెప్పి. అంటే నీకు 21 సంవత్సరాల వయసులో నీ లైఫ్ అక్కడ ఎండ్ అయిపోయింది అన్నప్పుడు తన స్టోరీ స్టార్ట్ అయింది. ఐఐటిఎన్గా మిగిలుంటే ఒక కంపెనీకి పనిచేసేవాడు. ఐఐటిఎన్గా మిగిలుంటే ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఆ కంపెనీ కోసం, ఆ కంపెనీ లాభాల కోసం పనిచేసేవాడేమో. కానీ ఈ రోజున ఆ అబ్బాయికి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చినా సరే దాన్ని తట్టుకుని ఆ అబ్బాయి ఎంత పోరాటం చేసి ఐఏఎస్ రాసి పాస్ అయ్యి ఇప్పుడు మొన్న ఈ మధ్య విజయనగరం అసిస్టెంట్ కలెక్టర్ చేశాడు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏదో ఒక రోజు కలెక్టర్గా రాజమండ్రికి కూడా రావచ్చు అనమాట. తన పేరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, స్మరణ్ రాజ్. ఇంతకంటే మనకి నిదర్శనం ఉంటుందా? ఇంతకంటే ఆదర్శమైన అంశాలు ఉంటాయా? ఈ రోజులో యూత్ మాకు ఈ ప్రాబ్లం ఉంది. కొంతమంది వస్తారు తెలుసా, నాకు చదువుతుంటే తలనొప్పి వస్తుందండి, ఎక్కువసేపు పనిచేసి నాకు ఫోకస్ పోద్ది, నేను ఏం చేయాలా? రోజుకి కనీసం 30-40 మంది నాకు ఇలాంటి డౌట్లు అడుగుతూ ఉంటారు. మ్యామ్ చదువుతున్నా, మా ఇంట్లో ఒక టెన్షన్ ఉంది, మా అమ్మ ఫోన్ చేసి నేను ఏం చేయాలి? మ్యామ్ చదువుతున్నా, మా నాన్న ఈరోజు డబ్బులు పంపలా. మ్యామ్ చదువుతున్నాను మ్యామ్, నాకు ఫోకస్ ఉండట్లేదు మ్యామ్, వేరే గుర్తొస్తుంది ఇష్యూ అంటారు. ఇవన్నీ సమస్యలు. ఇవన్నీ అసలు సమస్యలేనా? నా క్వశ్చను, ఇవన్నీ అసలు సమస్యలేనా? అసలు సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళే తట్టుకొని పోరాడి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానిలో మనం ఎంత, మన కష్టం ఎంత ఒక్కసారి ఆలోచించండి. సో ఈ పోరాటం ఎప్పటికీ ఆపొద్దు. ఇది మన లైఫ్.